ఈరోజు బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా వారికి, పత్రికా వారికి, విలేకరులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 2 రోజులుగా బట్టిప్రోలు గ్రామంలో వైఎస్ఆర్సీపీ 24 లక్షల కోట్లు ఏదో వచ్చేసింది, మేము 6,000 కోట్లే అన్న చెప్పావు. నీకు నేను లెక్కలు చెప్తా, కావాలంటే చెక్ చేసుకో, నీ కేంద్ర పార్టీ కార్యాలయంకి వెళ్ళి చెక్ చేసుకో. నేను చెప్పింది ఏమైనా కాపీ కావాలంటే నీకు అందిస్తా. అబద్ధాలైతే అబద్ధాలు చెప్పే పార్టీ కాదు ఇది, వాస్తవాలు చెప్పే పార్టీ. తప్పుడు రాతలు రాసే పత్రికలు తీసుకొచ్చి ఆ పత్రికల్లో ఉన్న వాస్తవాలను భావించి విపరీతంగా అవినీతికి పాల్పడిన దాని మీద సిబిఐ కూడా ఒక కేసు నమోదు చేసింది. ఈ సిబిఐలో 2014-19లో నువ్వు A3గా ఉన్నావు. సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో A3గా నువ్వు ఉన్నావు. A1గా అప్పటి కమిషనర్, ఎక్సైజ్ కమిషనర్ ఉన్నాడు. A2గా అప్పటి మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ముందు ఆ సంగతి చూడండి, ముందు అది చూడండి. మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ నమస్కారం. అలాగే పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం తెలియపరుచుకుంటూ, నిన్న తూనుగుండ్ల సాయిబాబా గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్కి వాస్తవంగా స్పందించి రావాల్సింది ఒక రకంగా మా దురదృష్టం. ఎందుకంటే మద్యం షాపుల మీద బాబు గారి గురించి మాట్లాడుతూ ఆయన ఏదో ఇదిలాగా నువ్వు పెద్ద గొప్పోడిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఆయన పర్సనల్ విషయాల గురించి నువ్వు మాట్లాడకూడదు. రాజకీయం హుందాతనంగా చెయ్యి. ఆయన ఎక్కడో ఏదో అక్రమాలు చేశాడంటున్నావు. అసలు నీ కుటుంబం ఏంటి, ఆయన కుటుంబం ఏంటి? నీ కుటుంబంలో మీ నాన్నగారు అప్పట్లో ఏం చేశారో నీకు తెలుసుగా, బట్టిప్రోలు సమాజానికి తెలుసుగా. అప్పట్లో మేము చిన్నప్పుడు ప్యాకెట్ పాలసీ ఈ మద్యం దుకాణాలకి నువ్వు ప్రెస్ మీట్ పెడతానికి అసలు ఏదైనా సంబంధం ఉందా? అసలు ఎందుకు పెట్టావు నువ్వు ఆ బెల్ట్ షాపుల్లో నువ్వేనా భాగస్వామివా? నీకు వాటా ఎంత వస్తుంది దాంట్లో? లేదంటే నువ్వు ఎందుకు స్పందిస్తావు? ఏం చేశారు? అక్కడికి వెళ్ళి విచారించారు. పర్మిట్ రూములు అనుమతులు లేవని చెప్పేసి ఎట్లా పెట్టారని చెప్పేసి అడిగినందుకు అక్కడ సంబంధించి అదే టైంలో సిఐ గారికి ఫోన్ చేసి అప్పట్లో చాలా చాలా కఠినంగా వ్యవహరించారు. ఈరోజు అక్కడ కఠిన చర్యలు లేవు, మద్యపానాల విషయంలో పట్టించుకుంటున్నది లేదు. ఎవడి గోడు వింటున్నారు మీరు? వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్య విధానంపై అక్రమ కేసులు నమోదు చేశారు మీరు. రాజకేశి రెడ్డి అరెస్ట్ చేసి న్యాయస్థానానికి సమర్పించారు. రిమాండ్ నివేదికలో ఆ విషయం బట్టబయలైంది. ఆయనకి అసత్య